దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాము. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాము. యెషయా గ్రంథం భక్తుడైన యెషయా గారు వ్రాసిన యెషయా గ్రంథము 62వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాము. యెహోవా జ్ఞాపకర్తలారా, మీరు విశ్రమింపకుడి, ఆయనను యెరూషలేమును స్థాపించు వరకు లోకమంతటా దానిని ప్రసిద్ధి చేయు కలుగజేయు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. ప్రార్థన చేసుకుందాం. వాక్యం నిమిత్తమై ప్రార్థన. దయానిధిమైన మా తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన పావన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములయ్యా. గడిచిన ఆదివారం మొదలుకొని ఈ ఆదివారం వరకు మమ్మలను కాచి కాపాడి నీ దయగల హస్తముల క్రింద రెక్కల క్రింద కాచి కాపాడిన దేవానికి స్తోత్రములయ్యా. దేవాదిగు తండ్రి, ఆదివార దినము అయ్యా వెలుగు దినము, వాక్యోపదేశ దినము, పునరుద్ధాన దినము, పండుగ దినము, గొప్ప దినము అన్నారయ్యా. ఏ రోజు కన్నా ఈ రోజే మీరన్నారయ్యా. 1000 దినముల కంటే ఈ దినమే శ్రేష్టమని మీరు సెలవిస్తూ ఉన్నారు గనక మీ దినమును మీకు ఆచరించుటకు ప్రభువా నీ పాద సన్నిధిలో చేరి ఉన్నాము దేవా. ఇంతవరకు పాటలతో నిన్ను మహింపరిచి ఉన్నాము అయ్యా. అదిగో తండ్రి, క్రమములో ఏకీభవించి మా పాపములన్నిటినీ నీ ఎదుట ఒప్పుకొని పాప క్షమాపణ పొందుకున్నామని నమ్ముచు విశ్వాస ప్రమాణములో ఏకీభవించాము. అందును బట్టి బిడ్డలకు రావలసిన దీవెనలు మీరు దయచేసి దీవించండి. నేడు వాక్యోపదేశంలోనికి వెళుతూ ఉండగా నీ ఆత్మ సహాయం దయచేయండి. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని మీరు సెలవిస్తూ ఉండగా నీ మాటలు వినటానికి వచ్చాం దేవా. నీ మాటలు విని బ్రతుకుటకు వచ్చి ఉన్నాం దేవా. నీ నోటి మాటలు వినుటకు ఈ కొద్ది సమయములు మీ ఆత్మ సహాయము చేయుటకు ప్రార్థిస్తూ ఉండగా మీ ఆత్మ సహాయము దయచేసి అయ్యా వినగల చెవి, గ్రహించగల మనస్సు మీరే చేయరైన నాకును మాకును దయచేసి దీవించండి. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని నీవు సెలవిస్తూ ఉండగా అయ్యా ఆత్మ తండ్రి, మీరు మాతో ఏ మాటలతో మాట్లాడనియున్నారు, ఏ వాక్కులతో మామూలను బలపరచనయ్యున్నారు, అటువంటి వాక్కులతో ఈ దినమున చేరియున్న మా అందరినీ మీరే బలపరిచి మహిమ పొందమని, ఏదైనా వాక్యోపదేశమును మీరే బోధించమని మా మంచి బోధకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామమున అడిగి వినయముతో వేడుకొనుచు ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీ ఎల్లరకు కృపా సమాధానములను వాక్యానుసారమైన ప్రవర్తన జీవితము దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రియులారా, ఈరోజు మన వాక్యాంశము విశ్రమింపకుడి, విశ్రమింపనీయకుడి. ఏంటండి ఈరోజు మన వాక్యాంశము? విశ్రమింపకుడి, విశ్రమింపనీయకుడి అనేది ఈరోజు మన వాక్యాంశము. ధ్యానం చేసుకుందాం. కనుక ప్రియులారా, మరి దేవునిని విశ్రమింపనీయవద్దు, మీరు కూడా విశ్రమింపవద్దు అని ఈరోజు మన వాక్యాంశము. కనుక ప్రియులారా, మరి దేవుడు చూడండి, యేసు ప్రభువారు ఈ లోకంలో ఉండగా తండ్రి చిత్తమును సంపూర్తిగా నెరవేర్చి సెలవు మీద సమాప్తమైనదని పలికి ఆయన పరలోకమునకు వెళ్ళి తండ్రి తన ఆత్మను తండ్రి కుడి చేతికి అప్పగించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? అమ్మా, ఈ లోకమును ఖాళీ చేసి పరలోకానికి వెళ్ళిపోయారు. కనుక మరి చూడండి, ఈ లోకంలో ఆయన విశ్రమించారు, విశ్రాంతి పొందారు. అనగా ఆయన భూలోకములో మాత్రమే విశ్రాంతి పొందినట్లు కనబడుతుంది, కానీ ఆయన అదృశ్య లోకములోనికి వెళ్ళి విశ్రమించకుండా మరి ఉన్నట్లు కనబడుతుంది. ఒకసారి మనం చూసినట్లయితే ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాము. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయము 8, 10 వచనాలు చదువుకుందాము. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించవలనని
ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింద భాగములకు దిగిననియు అర్థమిచ్చున్నది కదా. చూడండి ప్రియులారా, ఏమనుకుంటున్నాం మనం? అమ్మా అర్థమవుతుందా? ఈరోజు మన వాక్యాంశం, విశ్రమింపనీయవద్దు దేవునిని, మీరు కూడా విశ్రమింపవద్దు అని ఈరోజు వాక్యాంశమును ధ్యానం చేస్తున్నాము. ఏం చెప్తున్నానంటే, మరి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద 33.5 సంవత్సరములు జీవించి చివరి దినములు అనగా శిలువ మీద ఆయన తన చివరి మాట సమాప్తమైనదని చెప్పి తండ్రి చిత్తమంతటిని సంపూర్తిగా నెరవేర్చివేసి ఆయన ఏమయ్యారు? మరణించినట్లుగా, సమాధి చేయబడినట్లుగా, విశ్రమించినట్లుగా కనబడుతుంది. కానీ ఆయన ఏమయ్యారు? ఆరోహణమయ్యి అనగా ఏం చేస్తున్నాడంట? భూమి యొక్క క్రింది భాగములకు వెళ్ళి చెరను చెరగా పట్టుకొని ఏం చేస్తున్నాడంట? విశ్రమించకుండా అక్కడ వారికి బోధిస్తూ ఉన్నట్లుగా ఎఫెసీ పత్రికలో మనం చూస్తూ ఉన్నాము. కనుక ప్రియులారా, ఆయనకు విశ్రాంతి లేదు. కనుక యేసుప్రభు విశ్రమించకుండా పనిచేసి తన ఎద్దుకు వచ్చి వారికి విశ్రాంతి కలుగు చేస్తున్నాడు. అమ్మ అర్థమవుతుందా? ఏం చేస్తున్నారంట? ఆయన విశ్రమించకుండా తన ఎద్దుకు వచ్చిన వారికి ఏం చేస్తున్నాడంట? విశ్రాంతిని కలుగు చేస్తున్నాడు. ఇంకా మనం చూస్తే ప్రియులారా, ఎందుకంటే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమం వరకు ప్రభువారు భూమి మీద ఉండగా ప్రయాసపడుతూనే ఉన్నాడు. రోగుల కొరకు బాగు చేస్తూనే ఉన్నాడు. రోగుల మధ్య పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తే కుంటి వారికి కాళ్ళు ఇస్తున్నాడు, గుడ్డి వారికి చూపిస్తున్నాడు, మోగవారికి మాటలు ఇస్తున్నాడు, చలి చేతులు గల వారికి చేతులు ఇస్తూ ఉన్నాడు, కుష్ఠరోగులకు స్వస్థత ఇస్తున్నాడు, చనిపోయిన వారికి జీవం అనుగ్రహించి నానా బాధల చేత, వేదనల చేత విశ్రాంతి లేని వారికి విశ్రాంతిని అనుగ్రహిస్తున్నాడు. కనుక ఇప్పుడు ఆయన విశ్రమిస్తున్నాడా లేడా? ఆయనకి ఏం లేదు? విశ్రాంతి లేదు. అందుకే ఆయన విశ్రమించట లేదు. కనుక ప్రియులారా, ఆయన విశ్రమించని దేవుడు. చెప్పండి, ఎవరు ఆయన? అమ్మా, ఆయన విశ్రమించని దేవుడు. కనుక ఆయన విశ్రమించటలేదు, మనము కూడా విశ్రమింపకుండా ఉండాలి అని మీకు సెలవిస్తున్నాను. ఎందుకంటే వింటూ ఉంటే మీకు అర్థమైంది. కనుక మొదటిగా మనం చూస్తే విశ్రమించని తలంపులు. ఆయన తలంపులు ఎలాంటివంటే విశ్రమించవు. అనగా ఆయన తలంపులకి ఏం లేదు? విశ్రాంతి లేదు. ఎందుకు? ఆయన తలంపులకి ఏం లేదు? విశ్రాంతి లేదు. ఎందుకంటే ప్రియులారా, ఆయన నిరంతరము మనలను తలుస్తూనే ఉంటాడు. అందుకని ఆయన తలంపులకి ఏం లేదు? విశ్రాంతి లేదు. అందుకని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాము. స్త్రీ తన బిడ్డను మరుచునా? వారైనా మరుతురు గాని నేను నిన్ను మరువను అంటున్నాడు. ఏమంటున్నాడంట? స్త్రీ తన చంటి బిడ్డను మరుచునా? వారైనా మరుస్తారేమో కానీ నేను మిమ్మను మరువను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, మరి చంటి బిడ్డను తన తల్లైనా మరుచుద్దేమో కానీ దేవుడు ఎవరిని మరవడంట? నిన్ను నన్ను మరువని దేవుడు. అందుకనే మనల్ని మరవకుండా ఆయన తలంపులో నిరంతరము నీవు నేను ఉంటున్నాము గనక ఆయన తలంపులకు ఏం లేదు? విశ్రామం లేదు, విశ్రాంతి లేదు. ఇంకా మనం చూస్తే యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాము. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనము. ఇశ్రాయేలు, యాకోబు, ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నేను నిన్ను
మరిచిపోజాలను. ఏమంటున్నారంట యాకోబుతో దేవుడు, నేను నిన్ను మరిచిపోజాలను అంటూ ఉన్నాడు. ప్రియులారా, కనుక దేవుడు ఎవరిని మరవడు, మనల్ని కూడా ఆయన మరిచిపోజాలడు అని వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాను. కనుక ప్రియులారా, కనుక మనని గురించి చింతించేవాడు ఆయన, అనగా మన గురించి నిరంతరము తలంచేవారు ఎవరై ఉన్నారు, దేవుడై ఉన్నారు. కనుక ప్రియులారా, అందుకనే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాము. 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాము. ఆయన తలంపులు విస్తారం. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. కనుక ప్రియులారా, అక్కడ వ్రాయబడిన మాట ఏంటంట, ఆయన తలంపులు విస్తారం. కనుక మన ఎడల ఆయన తలంపులు ఎలాంటివంట, విస్తారమైనవి. కనుక ప్రియులారా, దేవుడు నన్ను తలంచుకుంటాడా, దేవునికి నేను జ్ఞాపకం ఉంటానా, దేవుడు నన్ను తేరి చూస్తాడా అనే వారు ఎవరైనా ఉంటే ఏం చేయండి, ఆ ఊహను తీసివేసుకోండి. కనుక దేవుని ఆ తలంపులో నిరంతరం ఎవరున్నాము, నీవు నేను ఉన్నాము. గనక ఆయన తలంపులకు విశ్రాంతి లేదు. కనుక ఆయన తలంపంతా మన మీదే ఉంటుంది. కనుక తల్లి తలంపు బిడ్డల మీద ఎలా ఉంటుందో అలాగే తండ్రి అయిన దేవుని తలంపు బిడ్డలమైన మనందరి మీద నిరంతరం ఉంటూ ఉంటుంది. గనక ఆయన తలంపులకి ఏం లేదు, విశ్రాంతి లేదు. అందుకని ఆయన విశ్రమింపని దేవుడు, ఆయన తలంపులు విశ్రమింపని తలంపులు. ఇంకా మనం చూస్తే ఆయన చూడండి, ఆయన కన్నులు విశ్రమించని కన్నులు. ఒకటేంటండి, ఆయన తలంపులు విశ్రమింపవు. రెండవదిగా మనం చూస్తే ఆయన కన్నులు విశ్రమింపవు, విశ్రమించని కన్నులు ఆయనవి. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనము. చూడండి, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కనుక ప్రియులారా, యెహోవా కన్నులు సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతము వరకు మన మీద ఉంటుంది. ఆయన దృష్టి లోకమంతట సంచారము చేస్తుంది. కనుక ప్రియులారా, ఆయన కన్నులు మరి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు మన మీదనే ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రియులారా, దేవుడు నిరంతరము మనల్ని చూస్తూ ఉండే దేవుడు. ఆయన చూపులకు విశ్రాంతి లేదు. ఎందుకంటే ఆయన చూడండి, తన నేత్రములతో సర్వ మానవాళిని చూస్తూ ఉంటాడు, సర్వ సృష్టిని చూస్తూ ఉంటాడు. కనుక ఆయన కన్నులు మన మీదే ఉంటవి. కనుక ఆయన కన్నులకు విశ్రాంతి లేదు. ఇంకా మనం చూస్తే కీర్తన గ్రంథము 121వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాము. 3-4 వచనాలు చదువుకుందాం. ఆయన నీ పాదమును తొట్టిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు, కొనకడు, నిద్రపోడు. అమ్మా చెప్పండి నాతో, నిన్ను కాపాడువాడు ఏం చేయడంట, కొనకడు, నిద్రపోడు. కనుక ఆయన కన్నులకి ఏం లేదు, విశ్రాంతి లేదు, విశ్రమించడం లేదు. కనుక చూడండి, ఆయన కన్నులు నిరంతరం ఎవరి మీద ఉంటాయి, మన మీద ఉంటాయి. ఆయన కన్నులు నిరంతరం మనల్ని తేరి చూస్తూ ఉంటాయి. ఆయన కునికేడు దేవుడు కాదు, నిద్రపోయే దేవుడు కాదు. ఆయన కనుదృష్టి నిరంతరము మన మీద ఉంటుంది. కనుక ప్రియులారా, చూడండి, అయ్యగారు అంటున్నారు, కనుగ్రుడ్డు కదలకుండా ఆయన మన వైపే చూస్తూ ఉంటాడంట. ఏమేంటంట, తన కనుగ్రుడ్లు కూడా కదలకుండా నిరంతరం మన వైపే చూస్తూ ఉంటాడు. కనుక దేవుడు నన్ను చూస్తున్నాడా లేదో అనే ఏం చేయండి, ఆ అవిశ్వాసమును తీసివేయండి. దేవుడు మనల్ని నిరంతరము చూస్తూనే ఉంటాడు. కనుక ఒకటేంటి, ఆయన తలంపుల్లో ఎప్పుడు మనమే ఉంటాము. ఆయన తలంపులు
విశ్రమించని తలంపులు. రెండవదిగా మనం చూస్తే ఆయన కన్నులు నిరంతరము మన మీదే ఉంటాయి కనుక ఆయన కన్నులకి ఏం లేదు, విశ్రాంతి లేదు, విశ్రమింపని కన్నులు ఆయనవి. మూడవదిగా మనం చూస్తే విశ్రమించని చెవులు ఆయనవి. ఏమో అర్థమవుతుందా? ప్రభువారిని చూస్తూ ఉన్నాము, ఆయన తలంపులను చూస్తున్నాం. ఫస్ట్గా ఆయన తలంపులకు ఏం లేదు, విశ్రాంతి లేదు, ఆయన తలంపులన్నీ మన మీదే ఉన్నాయని చెప్తున్నాను. రెండవదిగా మనం చూస్తే ఆయన కన్నులు ఎవరి మీద ఉన్నాయి, ఎవరి మీద ఉన్నాయమ్మా? మన మీద ఉన్నాయి. ఆయన కన్నులకి ఏం లేదు, విశ్రాంతి లేదు. మూడవదిగా మనం చూస్తే విశ్రమించని చెవులు. ఎందుకంటే ఆయన ఏమంటారంటే చూడండి, విననేరకీనునట్లు నా చెవులు మందము కాలేదు అంటారు. ఏమన్నారండి? విననేరకీనునట్లు నా చెవులు మందము కాలేదంటున్నారు. అంటే ఆయన చెవులకు కూడా ఏం లేదు, విశ్రాంతి లేదు. అనగా భక్తులమైన మనము ప్రతి వారిని చేస్తున్న ప్రార్థనకు ఆయన చెవులు ఏమవుతాయి, చెవియొగ్గి ఆలకిస్తూనే ఉంటాడు. అందుకని ఆయన చెవులకి ఏం లేదు, విశ్రాంతి లేదు, విశ్రమించవు ఆయన చెవులు. కనుక ప్రతి వారి ప్రార్థనను ఆలకిస్తూనే ఉంటవి ఆయన చెవులు. కనుక ప్రియులారా, ఇంకా మనం చూస్తే అందుకని దేవుడు ఏమంటున్నాడంటే నా నామమున మీరు నన్నేమడిగినా నేను చేస్తానంటాడు. అంటే ఏంటి? మనం ఏ ప్రార్థన చేసినా అడిగితే నా నామమున మీరు నన్ను ఏదడిగినా ఏం చేస్తానంటున్నాడు, నేను చేస్తానంటున్నాడు. గనక మనము చేస్తున్న ప్రతి ప్రార్థనను విని ఆలకించి అంగీకరించి మనకు కావాల్సిన దేవుడు ఇచ్చి వేస్తాడు. అందుకని ఆయన చెవులకి ఏం లేదు, విశ్రాంతి లేదు. ఇంకా మనం చూస్తే అడుగుడి మీకు ఇవ్వబడు అంటున్నారు. కనుక ఏంటంట, అడిగితే చాలు దేవుడు ఏమి చేస్తాడు, మీకు ఇచ్చి వేస్తాడు. ఇంకా మనం చూస్తే ప్రియులరా, అడుగు ప్రతివానికి ఇవ్వబడుతుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ప్రియులరా, మనం ఏం చేయాలా, దేవునిని అడుగుతూనే ఉండాలి. మన కావలసిన అక్కరల కోసము మనం ఏం చేయాలా, ప్రార్థించాలి. ప్రార్థన అంటే మనము దేవునితో మాట్లాడడం. కనుక మన అవసరతల కోసం అన్నిటినీ మనము దేవునిని అడగటము. అడగందే అమ్మైనా పెట్టదంటారు. కనుక దేవునికి తెలియంది ఏమైనా ఉంటుందా అని అడగటం మానివేయద్దు. కనుక ఏం చేయాలా, ప్రతీదియు దేవునిని అడిగి పొందుకోవాలి. కనుక ఆయన చెవులకు కూడా ఏం లేదు, విశ్రాంతి లేదు. ఆయన చెవులు విశ్రమించటం లేదు. ఎందుకంటే ఆ లోకములో ఉన్న ప్రతి క్రైస్తవులు, ప్రతి మానవాళి చేస్తున్న ప్రార్థనలు ఆ చెవులు ఏం చేస్తున్నాయి, వింటూనే ఉన్నాయి. అవి మందం కాలేదు, ఎల్లప్పుడూ ప్రతి ప్రార్థనను ఆలకిస్తూనే ఉంటాయి. కనుక ఏం చేయాలో, మనం కూడా ఆ పెదవులతో మన దేవునిని అడుగుతూనే ఉండాలి అని మీకు సెలవిస్తున్నాను. కనుక ప్రియులారా, ఆయన విశ్రమించకుండా నిరంతరం మన మొరలను ప్రార్థనలను ఆలకించుచు మనకు సహాయం చేస్తాడు. ఆయన చెవులు విశ్రమించని చెవులు. ఇంకా మనం చూస్తే ఆయన నోరు, ఆయన నోరు కూడా ఏం లేదు, విశ్రమించలేదు. లూకాసు సువార్త 4వ అధ్యాయము 22వ వచనము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనము. లూకాసు సువార్త 4వ అధ్యాయము 22వ వచనము. వెంటనే వారు చూడండి, ఆయన నోరు విశ్రమించలేదు. ఎందుకంటే 33.5 సంవత్సరాలు జీవిస్తే 3.5 సంవత్సరములు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట, బోధ చేస్తూనే ఉన్నాడు. దైవజనులు అన్నారు, బాధలందున బోధ చేయుచు నాదుడు నీ నాదుడగుచుండెన్. బాధలందున బోధ చేయుచు నాదుడు నాదుడగుచుండెన్. అమ్మా ఏం చేస్తున్నాడు ఆయన, బాధలందు బోధ చేస్తున్నాడు. కనుకనే ఆయన నోటికి కూడా ఏమి లేదు, విశ్రాంతి లేదు. కనుక నిత్యము ఆయన నోరు తెరిచి ఆదరిస్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు. చూడండి, కష్టకాలములో మనకి ఆదరణ కలిగించి ఆదరణ మాటలను మనతో మాట్లాడుతూ ఉన్నారు. అదే మరి చూడండి, ఇంకా మనం చూస్తే యోహాను సువార్త 9వ అధ్యాయం 35వ వచనం మనం చూస్తే అక్కడ కూడా
కూడా యేసు ప్రభువారు ఆయన్ని కనుగొని అతనితో మాట్లాడెను అని ఉంది. ఇంకా మనం చూస్తే పాపాత్మురాలను పరిశుద్ధురాలగునట్లుగా మాట్లాడిన దేవుడు, సమరయ స్త్రీని సన్నిధి స్త్రీగా మార్చుటకు, సన్మానించే స్త్రీగా మార్చుటకు మాట్లాడిన దేవుడు, చనిపోయిన యాయారు కుమార్తెతో మాట్లాడిన దేవుడు, చనిపోయిన నాయీన విధవరాలి కుమారునితో మాట్లాడిన దేవుడు, చనిపోయిన లాజరుతో మాట్లాడిన దేవుడు. కనుక ప్రియులారా, ఆయన వలె ఎవరు ఎన్నడూ మాట్లాడలేదంట. ఒకసారి యోహాను సువార్త 7వ అధ్యాయము 46వ వచనము. యోహాను సువార్త 7వ అధ్యాయము 46వ వచనము. ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడను మాట్లాడలేదనిరి. కనుక పిల్లరా ఏంటంట, ఆయన వలె ఎవ్వరు ఎన్నడూ కూడా మాట్లాడలేదు. కనుక ఆయన బోధిస్తూ ఉన్నాడు, బాధలందున బోధ చేస్తూ ఉన్నాడు, చనిపోయిన వారిని తిరిగి లెమ్మని బోధిస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటలు వింటూ 3 దినములు ఆకలి లేక నిద్రదప్పులు లేక కొండ మీద ప్రజలైన వారు ఉండి ఉన్నారు. కనుక ఆయన మాటలు శ్రేష్టము, దేవుని మాట వినుట శ్రేష్టము. కనుక ఆయన మాటలు వింటూనే ఉన్నారు. కనుక ఆయన నోటికి కూడా ఏం లేదు, విశ్రాంతి లేదు. ఇంకా మనం చూస్తే చూడండి, జక్కయ్యతో మాట్లాడిన దేవుడు సుంకరి అయిన జక్కయ్యతో ఏం మాట్లాడుతున్నాడంట, ఆ పాపి అయినా జక్కయ్యను పరిశుద్ధినిగా మార్చిన దేవుడు. కనుక ప్రియులరా మాట్లాడాడు. అందుకనే ఆయన ఏమైపోయాడు, అబ్రహాము కుమారుడైపోయాడు. ఇంకా మనం చూస్తే సేనా దయ్యములు పట్టిన వానితో మాట్లాడిన దేవుడు. వెంటనే ఆయనలో ఉన్న దయ్యము వదిలిపోయి ఏం చేసుకున్నాడు, ఆయన ఆ వస్త్రములు వేసుకుని ప్రభు పాదముల వద్ద కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మాటతోనే ఏమైంది, అనేకులకు ఆదరణ కలిగింది. ఆయన మాటతోనే అనేక దయ్యములు వదిలిపోయినవి. ఆయన మాటతోనే చనిపోయిన వారు లేపబడ్డారు. ఆయన మాటతోనే ఆ సేనా దయ్యములు పట్టిన వాడు స్వస్థపరచబడ్డాడు. అనగా ఆయన నోరు నిరంతరము మాట్లాడుతూనే ఉంటది. ఆయన నోటికి ఏం లేదు, విశ్రాంతి లేదు. కనుక ఆయన తన భక్తులలో ఉండి మాట్లాడుతారు అని గ్రహించాలి. కనుక ఆయన నోటికి కూడా ఏం లేదండి, విశ్రాంతి లేదు. విశ్రమించని నోరు ఆయన నోరు. ఇంకా మనం చూస్తే విశ్రమించని చేతులు ఆయనవి. మార్కు సువార్త 5వ అధ్యాయము 41వ వచనము. మార్కు సువార్త 5వ అధ్యాయము 41వ వచనము. తలతాకుమి చూడండి ప్రియులరా, ఆయన చేతులు చూడండి, సృష్టి అంతటిని ప్రతి నిమిషము దీవించే చేతులు అంట. ఆయన చేతులు ఏమిటంటాం, సృష్టి అంతటిని తన చేతులు ఎత్తి దీవించే చేతులు ఆయనవి. కనుక చూడండి ప్రియులరా, కనుక సృష్టి అంతటిని ప్రతి నిమిషము దీవించే చేతులు, అనుదినము తల అంటే విసుకొక నా కన్నీళ్ళన్నీ తుడుచును అని దైవజనులు అంటూ ఉన్నారంట. ఏమా, తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రాతి శ్రీంపుమి. అమ్మా ఏమన్నారంట ఆయన, చూడండి, ఆయన చేతులు విశ్రమించిన చేతులు, సృష్టి అంతటిని తన చేతులు ఎత్తి దీవించే చేతులు, నిత్యము స్వస్థపరిచే చేతులు ఆయనవి, నిత్యము చూడండి రక్షించే చేతులు ఆయనవి, ఎట్టివారినైనా ఏ స్థలమునైనా పట్టి రక్షించే చేతులు ఆయనవి, నిత్యము చెయ్యి పట్టి నడిపించే చేతులు ఆయనవి. కనుక అందుకనే చిన్నదానా లెమ్ము అని చెప్పి చిన్న చేతిలో చెయ్యి వేసి జీవం ఇచ్చిన చేతులు అంట ఆయనవి. నిత్యము మన చేతిని తన చేతితో పెనవేసుకునే చేతులు ఆయనవి. కనుక ఆయన చేతులలో మనమున్నాము. ఆయన అరచేతిలో నీవు నేను
నేను చెక్కబడి ఉన్నాము. కనుక ప్రియులారా, ఆయన చేతులకు కూడా ఏం లేదు, విశ్రాంతి లేదు. ఆయన చేతులు విశ్రమించని చేతులు. కనుక ఆయన మన చేతిని పట్టుకొని ముందుకు నడిపిస్తూ ఉంటారు. తన కుడి చేతిని ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంచుతారు. కనుక ఆయన చేతులకు కూడా ఏం లేదు, విశ్రాంతి లేదు. ఇంకా మనం చూస్తే విశ్రమించని పాదములు. కీర్తన గ్రంథము 125వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాము. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం కూడా. 25 2వ వచనము. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఇంకా మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనము. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుచు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. అమ్మా చూడండి, ఏమన్నాడు దేవుడు? యుగ సమాప్తి వరకు నేను మీతో ఉన్నాను అని దేవాతి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తే ఇందాక చదువుకున్నాం కదా అమ్మా, చూడండి, జనమంతటి చుట్టూ ఆయన నివసించను అని వ్రాయబడింది. ఇంకా మనం చూస్తే చూడండి, ఆ యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను అని సెలవిస్తున్నారు. ఇంకా మనం చూస్తే పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభముగా ఇశ్రాయేలు మధ్యలో ముందు ఉండి వెనక ఉండి నడిపించిన దేవుడు మన దేవుడు. కనుక ఆయన పాదములు కూడా విశ్రాంతి లేవు. నిరంతరము మనతో నడిచే పాదములు, మన ముందు నడిచే పాదములు ఆయనవి. కనుక ఇశ్రాయేలులకి ఎలా నడిచారంటే, ఆయన పగలేమో మేఘస్తంభంగా ముందున నడిచాడు, ఆ రాత్రేమో అగ్నిస్తంభముగా వారికి ముందు ఉండి నడిచాడు. కనుక ప్రియులారా, ఆయన మనతో నడిచే దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని యుగ సమాప్తి వరకు మనల్ని విడవని దేవుడు, మనతోనే నడిచే దేవుడు, ఉండే దేవుడు అని మీకు నేను సెలవుజిస్తున్నాను. ఇంకా మనం చూస్తే ప్రియులారా, ఈ రీతిగా ఎన్ని మాటలైనవి? ఒకటి, విశ్రమించని తలంపులు. రెండవది, విశ్రమించని కన్నులు. మూడవదిగా మనం చూస్తే విశ్రమించని చెవులు. నాలుగవది, విశ్రమించని నోరు. ఐదవది, విశ్రమించని చేతులు. ఆరవది, విశ్రమించని పాదములు. కనుక ప్రియులారా, మన దేవుడు విశ్రమింపని దేవుడు. కనుక ఆయన చెవులు, ఆయన పాదములు, ఆయన చేతులు, ఆయన కన్నులు నిరంతరము భక్తులమైన మన మీదనే ఉంటవి. కనుక ప్రియులారా, అయితే మనము ఆయన విశ్రమింపట్లేదు. ఏమన్నా ఇందాక వాక్యము, మీరు కూడా విశ్రమింపవద్దు అని సెలవిస్తున్నారు. కనుక ప్రియులారా, కనుక ఒకటేంటి, ఆయన తలంపులు చూసాము. కనుక మన తలంపులు ఆయన తలంపులు చూసాము. ఆయన తలంపులలో నిరంతరము మన మీదే ఉన్నాయి. కానీ మన తలంపులు, దైవజనులు అన్నారు కదా, యేసుని తలపై నాకు ఎంతో హాయి ప్రభు, యేసుని తలపై నాకు ఎంతో హాయి. యేసు నేను తలంపగాని హృదయమానందముతో నిండును. నీ సముఖమున ముఖము చూచుచు వాసము చేసి నా పొడేట్లుండును. యేసుని తలపై నాకు ఎంతో హాయి ప్రభు, యేసుని తలపై నాకు ఎంతో హాయి. కనుక ప్రియులారా, ఆయన నిరంతరము మనల్ని
తలుస్తూ ఉంటే మన తలంపులు ఎలా ఉన్నాయి? దైవజనులు ఏమన్నారు? యేసు నీ తలంపే నాకు హాయి అంటున్నారు. కనుక నీ సముఖమున ఆ ముఖమును చూసినప్పుడు అప్పుడు ఎట్లుంటుందో ప్రభువా అని చెప్పి నిరంతరము ఆయన ప్రభు తలంపులోనే ఉన్నారు. ప్రభువును తలస్తూనే దైవజనులు తన జీవితమును కొనసాగించారు. కనుక మన తలంపులు వేటి మీద ఉంటున్నాయి? కనుక ప్రభు తలంపులు నిరంతరం మన మీద ఉంటే మన తలంపులు వేటి మీద ఉంటున్నాయో ఒకసారి పరీక్ష చేసుకోండి. కనుక మన తలంపులు కూడా నిరంతరం ఎవరి మీద ఉండాలి? ప్రభువు మీద ఉండాలి. కనుక దైవజనులు చెప్పినట్లుగా ఆయన తలంపు మనకు హాయినిస్తుంది. కనుక నిరంతరము మన తలంపులలో ఎవరుండాలి? ప్రభువారు మాత్రమే ఉండాలి. కనుక ప్రియులారా, అలాగే పరలోకములో 4 జీవులు ఉంటాయి అంట. ఈ 4 జీవులు రాత్రింబగళ్ళు మానక స్తుతి చేస్తూ ఉంటాయి. చూడండి, మానక విశ్రమించకుండా ధ్యానం చేస్తూ ఉంటాయి, విశ్రమించకుండా స్తుతి చేస్తూనే ఉంటాయి. కనుక మనము కూడా విశ్రమించకుండా ధ్యానం చేయాలి, విశ్రమించకుండా ప్రార్థించాలి అని దైవజనులు అంటున్నారు. ఏం చేయాలి? మనం కూడా యేసు తలంపును నిరంతరము కలిగి విశ్రమించకుండా ప్రార్థించాలి, విశ్రమించకుండా ధ్యానించాలి అని పెద్దలు తెలియజేస్తున్నారు. కనుక ప్రియులారా, నీవు లేచి మొదటి జామున ఏం చేయాలంట? మొరపెట్టాలి. కనుక ఏం చేయాలి? మనము మన తలంపులలో ప్రభువును తలంచుకొని మనము మొరపెడుతూనే ఉండాలి, ప్రార్థిస్తూనే ఉండాలి, ధ్యానిస్తూనే ఉండాలి. కనుక ప్రియులారా, ఆయన కన్నులు విశ్రమించని కన్నులు. ఆయన కన్నులకి ఏం లేదు? విశ్రాంతి లేదు. నిన్ను చూస్తున్నాయి, నన్ను చూస్తున్నాయి, సర్వ మానవాళ్ళంతటిని తేరి చూస్తున్న కన్నులు ఆయన కన్నులు. మరి మన కన్నులు మన కన్నులు ఆయనేమో తన కంటి పాపకు కూడా విశ్రమింపనేయట్లేదు. దివారాత్రము మన వైపే ఆయన తెరి చూస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం? ఈ కంటి పాపలతో ప్రభువును చూస్తున్నామా? అని ఈ కన్నులతో ప్రభువును తేరి చూస్తున్నామా? కనుక చూడండి, దివారాత్రులు మన కన్నీరు పారనివ్వాలి, నది ప్రవాహము వలె కన్నీరు పారనివ్వాలంట. ఈ కన్నులతో మనం ఏం చేయాలి? దివారాత్రములు కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇంకా మనం చూస్తే దావీదు భక్తుడు అంట. చూడండి, భక్తులు ప్రతి రాత్రి కన్నీరు కార్చునే ఉండి తన పడకను తేలిచేస్తున్నాడంట. కీర్తన గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము. కనుక ఆయన కన్నులకు విశ్రాంతి లేదే. ఆయన కన్నులు నిరంతరం మనల్ని తేరి చూస్తూ ఉన్నాయి. బాధపడే వారిని చూస్తూ ఉన్నాయి, సంతోషపడే వారిని చూస్తున్నాయి, వేదనలో ఉన్న వారిని చూస్తున్నాయి, శ్రమలో ఉన్న వారిని చూస్తూ ఉన్నాయి. ఆయన కన్నులకు విశ్రాంతి లేదు. మరి మన కన్నులకు మనం కూడా ఏం చేయాలి? ఆయనను చూస్తూ ఉండాలి. దైవజనులు అన్నారు, ఆయన చూస్తే అంత ఏమైపోయిద్దంట? సరి అయిపోయిద్ది. ఏంటంట? ఆయనను చూచినా అంతాయు సరి అవును, ఆయనను చూచినా అంతాయు సరి అవును. ఏమన్నారంట? ఆయనను చూచినా అంతయు సరి అయిపోయింది. కనుక భూమి మీద ఉండగానే ఒక్కసారైనా ప్రభువారిని తేరి చూసే స్వభావము మనకు రావాలి. కనుక అర్థమైందండి? భూమి మీద ఉండగానే ఒక్కసారి ఎవరిని చూడాలంట? ప్రభువుని చూడాలి. ఎందుకంటే పరలోకంలో అందరూ ప్రభువులే ఉంటారు. కనుక ఎవరు ప్రభు అని భూమి మీద ఉండగానే ప్రియుడిని గుర్తించే స్వభావము కలిగి ఉండాలి. కనుక మన కన్నులు ప్రభువారిని తేరి చూస్తూ ఉండాలి. కనుక ఇంకా మనం చూస్తే కుటుంబం కోసం, బిడ్డల కోసం, నిరంతరము సంఘము కోసం, యాజకుని కోసం, దేవాలయము కోసం కన్నీరు కారుస్తూ ఉండాలి. కనుక దావీదు భక్తుడు తను చేసిన పాపము నిమిత్తమై ఏం చేస్తున్నాడంట? తన కన్నీరు విడుస్తూ తన పరుపును తేల చేసేంత కన్నీటిని దావీదు గారు కార్చారంట. కనుక ప్రియులారా, మరి మనము కనుక మన కన్నులకి ఏమి ఇవ్వకూడదు? మనం కూడా విశ్రమింపనివ్వకూడదు. దేవునిని చూస్తూ మన అవసరతల కోసం కన్నీరు కారుస్తూ గోజాడి ప్రభువు దగ్గర నుంచి నెరవేర్పులు అందుకోవాలి. ఇంకా మనం చూస్తే ఆయన చేతులు విశ్రమించని చేతులు. కనుక మన చేతులు
చూడండి, మన చేతులు నిత్యము వెదజల్లే చేతులంట, గుప్పిలు విప్పే చేతులంట. ఒకటి దేవునికి, రెండవది మానవులకంట. మన చేతులు ఎలా ఉండాలంట? నిత్యము వెదజల్లే చేతులుగా ఉండాలంట, గుప్పిలు విప్పే చేతులుగా ఉండాలంట. ఎందుకంటే ఈ గుప్పిలి ఎవరెవరికి విప్పాలంట? ఒకటి దేవునికి విప్పాలంట, రెండవది మానవులకు విప్పాలంట. ఇంకా మనం చూస్తే మన చేతులు నిత్యము నమస్కరించే చేతులై ఉండాలంట. ఇంకా మనం చూస్తే నిత్యము చేయూతనిచ్చే చేతులుగా ఉండాలంట, నిత్యము సత్క్రియలు చేసే చేతులుగా ఉండాలంట, నిత్యము ప్రభువును పెనవేసుకునే చేతులుగా ఉండాలంట. కనుక నిత్యము ప్రభువును పట్టుకునే చేతులుగా మన చేతులు ఉండాలి. ఎలా ఉండాలంట? మన చేతులు నిత్యము ప్రభు హస్తముతో మన హస్తము పెనవేసుకునే చేతులుగా ఉండాలి. నిత్యము ఈ గుప్పిలి దేవునికి విప్పేదిగా ఉండాలి. నిత్యము ఈ గుప్పిలి ఇతరులకు సహాయము చేసే చేతులుగా ఉండాలి. దైవజనులు, నీ ధనము నీది కాదు, నేను దేహి అని వారికి కూడాను అన్నారు. కనుక ఇతరులకు సహాయము చేసే చేతులుగా మన చేతులు ఉండాలి. ఇంకా మనం చూస్తే ఈ చేతితో ప్రభు చేతిని పట్టుకొని నడిచే అలవాటులోనికి మనమందరం వచ్చివేయాలి. అందుకే ప్రభువుని అడగాలి కదా. ఏమని అడగాలి? నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. ఏమని పాడాలి మనము? ఏమని అడగాలి దేవుని? నీ చేతితో నన్ను పట్టుకో ప్రభువా, నీ చేతితో నన్ను ముందుకు నడిపించు ప్రభువా అని చెప్పి ప్రభువుని అడగాలి. కనుక మన హస్తము ప్రభు హస్తముతో కలపాలి. సిలువలో ఆయన ఏం చేశాడు? తండ్రి చేతిని విడిచి, తన చేతిని విడిచి మన చేతిని తీసుకువెళ్ళి తండ్రి చేతికి అప్పగించాడు. కనుక ప్రియులారా, చిన్న బిడ్డలు ఎలా నడక రానప్పుడు తల్లి చేయి పట్టుకొని నడుస్తారో, మనము కూడా భూమి మీద అవిశ్వాసులముగా, భూమి మీద చిన్న బిడ్డలముగా ఉంటున్న మనము కూడా ప్రభువు చేయి పట్టుకొని ముందుకు నడవాలి. కనుక తల్లి ఏ మార్గాన్ని నడిపించింది? సురక్షితమైన మార్గములో నడిపించిద్ది. తల్లి చూడండి, వంకర మార్గములో నడిపించదు. గనక మన దేవుడు మనల్ని కూడా ఈ లోకమనే సముద్రములో ఏం చేస్తాడు? ఆయన తన చేతిని పట్టుకొని నడిపిస్తాడు. పేతురు సముద్రములో మునిగిపోసాగినప్పుడు ఏం చేశాడు? ఆయన తన చేతిని అందించి లేవనెత్తి నడిపించాడు. కనుక ప్రియులారా, నన్ను నడపరా, నన్ను నడుపువా ప్రభువా అని చెప్పి మనం కూడా ఏం అడగాలి? ప్రభువును నన్ను నడిపించు ప్రభువా అని చెప్పి అడుగుతూ తన చేతిని, మన చేతిని తండ్రి చేతికి ఇచ్చి నడిపించుకోమని అడగాలి. కనుక ఆయన చేతులకు విశ్రాంతి లేదు. మనల్ని పట్టుకోవాలని, మన చేతిని పట్టుకోవాలని చూస్తున్నాడు, కానీ మనము మన చేతిని ఇవ్వటం లేదు. ఆయన తన ప్రేమకు ప్రతిగా ఆయన అరచేతులు ఎవరిని చెక్కుని ఉన్నారంట? నిన్ను నన్ను చెక్కి ఉన్నారు. ఇంతటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉంటే మనం ఏమి ఇవ్వట్లేదు ఆయనకి? మన చేతిని ఇవ్వటం లేదు. కనుక మన చేతులు కూడా విశ్రమించకూడదు, ప్రభువును పట్టుకొని నడిచే చేతులుగా ఉండాలి అని మీకు నేను తెలియజేస్తున్నాను. దైవజనులు అన్నారు, ఘనమైన నీ ప్రేమ కారణంబున నీకై పనిచేయ చేతులివిగో. ఏమంటున్నారంట? అయ్యా, నా చేతులను నీ చేతులకు అప్పగిస్తున్నాను, నీ ఘనమైన ప్రేమకు కారణమున నీ పనికై నా చేతులను సమర్పిస్తున్నానని చెప్పి దైవజనులు తన చేతులను ఏం చేశారు? దేవునికి సమర్పణ చేశారు. ఇంకా మనం చూస్తే ప్రియులారా, ఈ రీతిగా మరి మన చెయ్యి ఇతరులకు సహాయం చేసే చెయ్యిగా ఉండాలి. అర్థమవుతుందా? మన గుప్పిలు విప్పాలి. ఒకటి దేవునికి విప్పాలి, రెండవది ఎవరికి విప్పాలంట?
అమ్మా రెండోది దేనికి విప్పాలంటాం? చూడండి, ఆ మానవులకి విప్పాలి. సహాయం చేసే హస్తముగా ఈ హస్తం ఉండాలి. కనుక మనము ఇతరులకు సహాయం చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు. కనుక విశ్రమించిన చేతులు మన చేతులు కూడా ఉండాలి. ఇంకా మనం చూస్తే ఆయన పాదములు విశ్రమించని పాదములు. ఎల్లప్పుడూ నువ్వు ఎటు వెళ్తున్నా నీ ముందుగా నడిచే పాదములు ఆయనవి. కనుక ఆయన పాదములు విశ్రాంతి లేవు. కనుక చూడండి, ఆయన పాదములు చురుకైన వినయ పాదములు అంటాం. ఆయన పాదములు మరి చూడండి చురుకైన వినయ పాదములు. మన పాదములు చురుకైన వినయ పాదములు అవ్వాలి. ప్రభువు కొరకు పరిగెత్తే పాదములు అవ్వాలి. సువార్త చేసే పాదములు అవ్వాలి. నిత్యము ప్రభువు ఎదుట నిలిచే శక్తి గల పాదములు అవ్వాలి. నిత్యము జారిపడకుండా స్థిరపరచబడే పాదములు అవ్వాలి. ఏమర్థమవుతుందా? మరి ఆయన పాదములు ఏంటివి? మన ముందు నడిచే పాదములు. కనుక పగల మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా మన ముందు ఉండే నడిచే పాదములు ఆయనవి. ఆయన పాదములకు విశ్రాంతి లేదు. ప్రతి మానవాళి ముందు నడుస్తూనే ఉన్నారు ఆయన. కనుక మన పాదములు కూడా ఎలా ఉండాలంటాం? మన పాదములు వినయ పాదములుగా ఉండాలి. ప్రభువు కొరకు పరిగెత్తే పాదములుగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి మన పాదములు? ప్రభువు కొరకు పరిగెత్తే పాదములు ఉన్నాయా మీకు? ఆ పాదాలు ఉన్నాయా? ప్రభు కొరకు పరిగెత్తే పాదములు, ప్రభు కొరకు పరిగెత్తి పనిచేసే పాదములు ఉన్నాయా? దైవజనులు అన్నారగా, ఘనమైన నీ ప్రేమ కారణంబున నీకై పనిచేయ చేతులివిగో అనయాంబు నీ విషయ మై సొగసుగా చురుకు ధనముతో పరుగేతా వినయా పాదములివిగో. ఏమన్నారు? నీ పనికై పరిగెత్తా చురుకైన పాదములు ఇవిగో అని దైవజనులు తన పాదములను దేవుని పని కొరకు సమర్పించి వేస్తున్నాడు. మరి మన పాదములు మన పాదములు ఎలా ఉండాలంట? ప్రభు కొరకు చురుకుగా పనిచేసే పాదములుగా ఉండాలి. ఇంకా మనం చూస్తే సువార్త చేసే పాదములుగా ఉండాలి. అయ్యగారు అన్నారు కదా, దినమునకు ఒక్కరికైనా కానీ ఒక్క మాట అయినా కానీ ఏం చెప్పాలంట? ఏం చెప్పాలంట? దేవుని మాట చెప్పాలి. దేవుని సువార్త వారికి బోధించాలి. కనుక మన పాదములు ఎలా ఉంటాయంట? సువార్త చేసే పాదములుగా ఉండాలి. ఇంకా మనం చూస్తే నిత్యము ప్రభు ఎదుట నిలిచే శక్తి గల పాదముల వలె ఉండాలి. ఇంకా మనం చూస్తే జారి పడకుండా స్థిరపరచబడే పాదములుగా మన పాదములు ఉండాలి. అర్థమవుతుంది కదా? మన పాదములు కూడా ఏమవ్వకూడదు? విశ్రమింపనీయకూడదు. కనుక ప్రభు కొరకు పనిచేసే పాదములుగా ఉండాలి మన పాదములు. సువార్తకు పనిచేసే పాదములుగా ఉండాలి. ఇంకా మనం చూస్తే ఆయన ఎదుట నిలుచుటకు శక్తి కలిగిన పాదములను మనము కలిగి ఉండాలి. జారి పడకుండా ఉండే పాదములను మనం కలిగి ఉండాలి. ఇంకా మనం చూస్తే ప్రియులారా, మరి మనము విశ్రమించకుండా ప్రార్థించాలి. దైవజనులు అన్నారు, మా కొరకు ప్రార్థించుట మానవద్దు అని మరి సమూయేలు ప్రార్థించారంట. కనుక ప్రియులారా, ఇంకా మనం చూస్తే మోషే కూడా విశ్రమించకుండా చేతులెత్తి ప్రార్థించగా ఇశ్రాయేలుడికి ఏం కలిగిందంట? జయము కలిగిందంట. ఇంకా మనం చూస్తే మేడగదిలో విసుకక మానక ప్రార్థించినందువలన వారికి ఏం కలిగిందంట? పరిశుద్ధాత్మ అభిషేకము కలిగిందంట. ఇంకా మనం చూస్తే ఎడతెగక స్తుతి చేసినందువలన 120 మంది పరిశుద్ధాత్మ అభిషేకం పొందారంట. కనుక ప్రియులారా, మనం కూడా విశ్రమించకూడదు. మన కన్నులను విశ్రమించనీయకూడదు. మన పాదములను, మన చేతులను, మన నోటిని ఏం చేయకూడదు? మనం కూడా విశ్రమించనీయకుండా ఎల్లప్పుడూ ప్రభు తలంపు కలిగి ఉండాలి. ప్రభు మాటలు పలకాలి. ప్రభు కొరకు చేతులెత్తి పని చేయాలి. ప్రభు కొరకు మన వినయ పాదములను సమర్పించాలి. ఈ రీతిగా ఎన్నో మన తనువు అంతటిని ప్రభువునకు సమర్పించి ప్రభు కోసం బ్రతికే వారిగా, ప్రభు కోసం పనిచేసే వారిగా మనం ఉండాలని మీకు సెలవిస్తున్నాను. ఇంకా మనం చూస్తే చూడండి, ఎజ్రా నెహెమ్యా కాలములో యెరూషలేము గోడ కట్టుచున్న సమయములో
సమయములో శత్రువులు ప్రకటనలు విని ఇశ్రాయేలీయులు ఒక చేతిలో ఆయుధం ఒక చేతితో పని చేసి ఉండరి. కట్టుచున్న వారిలో ఒక్కొక్కడు నడుమునకు కత్తి పట్టుకొని గోడ కట్టుచూ వచ్చిరి. ఈ రీతిగా మనం చూస్తే చూడండి, వీరు ఎజ్రా నెహెమ్యాలు యెరూషలేము గోడలు కట్టుచున్న సమయంలో వారు కూడా విశ్రాంతి అనేది తీసుకోకుండా శ్రమించారంట. ఒక చేతితో ఆయుధం ఒక చేత్తో పని చేశారంట. కనుక ప్రియులారా, మరి మనము కూడా మరి విశ్రమించకుండా శ్రమించాలి. ఇంకా మనం చూస్తే నెహెమ్యా ఎజ్రాలు అలా చేసినందువలన యెరూషలేము ప్రాకారములు స్తోత్ర గీతములతో ప్రతిష్ఠించారంట. వారికి దేవుడు మహానందము కలుగు చేశారంట. కనుక ఇంకా మనం చూస్తే చూడండి, ఆ యెహోవా ఆత్మ విశ్రాంతి కలుగు చేసిద్ది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక విశ్రాంతి లేని వారులారా ఆయన అంటూ ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కనుక మరి మన జీవితంలో విశ్రాంతి లేకపోతే ఎంతో భారమును నీవు మోస్తున్నట్లయితే ఆ భారమును ఎవరి మీద వేయాలి? ప్రభువు మీద వేసి మన భారమును సులువు చేసుకోవాలని ప్రభువారు పిలుస్తూ ఉన్నారు. ఇంకా మనం చూస్తే ప్రియులారా, దావీదు కూడా విశ్రమించకుండా పోరాడాడంట. మరి దావీదు అనుచరులతో చూడండి యుద్ధము చేసి పోరాడాడంట. ఎన్నో యుద్ధములు పోరాడిన యోధుడిగా దావీదు గారు మనకి కనబడుతున్నారు. ఈ రీతిగా మనం చూస్తే మన జీవితంలో కూడా మనము కూడా విశ్రమించకుండా పోరాడాలి. మనకు 3 శత్రువులు ఉన్నారంట. ఒకటి లోకం, రెండవది శరీరం, మూడవది సాతాను. ఈ 3టితో మన పోరాడుతూనే ఉండాలి. కనుక జయం ఎవరికి తుదకు? జయము మనకే అవ్వాలి. కనుక మనం కూడా మేఘమెక్కేంత వరకు విశ్రమించకుండా మనం కూడా ఏం చేస్తూ ఉండాలి? ప్రార్థిస్తూనే ఉండాలి, పని చేస్తూనే ఉండాలి, ప్రభువును చూస్తూనే ఉండాలి. కనుక ప్రియులారా, ఈ రీతిగా మనం చూస్తే ఒక తల్లి మరి పాడుతూ ఏమంటుందంటే, నాకు బలము ఉన్నంత వరకు నడవలేదు నీ బాటలో, నాకు బలము ఉన్నంత వరకు నడవలేదు నీ బాటలో, బలమంతా పోయాక బలమంతా పోయాక నడవాలని ఉంది నీ బాటలో, నడవాలని ఉంది నీ బాటలో, వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు, ఒక కేక నాకు, నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువాలి లేదు నా యేసుము, నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము, కను దృష్టి పోయాక, కను దృష్టి పోయాక చదవాలని ఉంది నీ వాక్యము, చదవాలని ఉంది నీ వాక్యము, వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు, ఒక కేక నాకు. సుమారు 20 సంవత్సరాల క్రితం నేర్చుకున్న పాట ఇది. 20 సంవత్సరాల క్రితం మేము నేర్చుకున్న పాట. ఈ పాట నేను మళ్ళీ గూగుల్లో కూడా ఎక్కడ చూడలేదు. మరి మా తండ్రి గారు మరి ఒక గ్రుడ్డి తల్లి మరి పాడిన పాటలు ఇవి. మరి అంజూరపు చెట్టు ఒకటి నాటని ద్రాక్ష వనమందు అనే పాట. ఈ పాట మా నాన్నగారు ఆ పాత రేడియోలో ఆ పాటలు పెట్టి వినిపిస్తే అప్పుడు నేర్చుకున్న పాటలు ఇప్పుడు. కనుక ఆ పాడుతున్న పాట అర్థం చూడండి ఏంటంట, నాకు కనులున్నంత వరకు నేను నడవలేదయ్యా నీ బాటలో,
బాటలో నా కనుదృష్టి పోయాక ఇప్పుడేమనిపిస్తుందంట ఇప్పుడేమనిపిస్తుందంట? నడవాలనుంది యేసయ్యా నీ బాటలో ఉంటుంది. నా కనుదృష్టి ఉన్నంత వరకు నీ బైబిల్ గ్రంథము నేను చదవలేకపోయాను. కనుదృష్టి పోయాక ఇప్పుడేమనిపిస్తుందంట? చదవాలనుంది నీ వాక్యము అని ఆ తల్లి చక్కగా రాస్తుంది. కనుక దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు కదా. కనులు ఇచ్చారా? చూపిచ్చారా? నోరిచ్చారా? చేతులు ఇచ్చారా? పాదములు ఇచ్చారా? కనుక ఏం చేయండి? ఆమె అన్ని పోయాక ఇప్పుడు చేయాలంటుంది. కానీ దేవుడు మనకు అన్ని వీటినిచ్చాడు. కనుక ఏం చేయండి? మన తలంపులు నిరంతరం ఆయన మీద ఉంచండి. నిరంతరం మన తలంపులు ఎవరుండాలి? మన తలంపులు ఎవరుండాలి? దేవుడు ఉండాలి. కనుక మన తలంపులు నిరంతరము ప్రభు మీద ఉండాలి. పని చేస్తున్నా వంట చేస్తూ ఉన్నా చాలామంది ఏం కలిగి ఉంటారంట చూడండి, ప్రభువుని తలంపు కలిగి ఉంటే మనకు ఎలా ఉంటుంది? ప్రతి పని మీద ఆయన కనుదృష్టి ఉంచుతాడు. కానీ మన తలంపు ఆయన మీద ఉంది, ఆయన తలంపు మన మీద ఉంటుంది. కానీ ఇంకా మనం చూస్తే ఆయన నోరు, కనుక ఆయన నోరు మన గురించి మాట్లాడుతూ ఉంటుంది. మనని బాధలందు బోధ చేస్తుంది, ఆదరిస్తుంది. ఆయన నోరు మన కోసమే మాట్లాడుతూ ఉంటుంది. కనుక మన నోరు కూడా దేవుని మాటలు మాట్లాడుతూ ఉండాలి. దేవునికి సాక్ష్యం ఇచ్చే నోరుగా ఈ నోరు ఉండాలి. కనుక ఈ స్వరము ఎవరికి ఇచ్చింది? దేవుణ్ణి స్తుతించడానికి ఇచ్చింది. కనుక స్వరముతో మనం ఏం చేయాలి? దేవునిని స్తుతించాలి. కనుక స్తుతి చేశారా? ఈరోజు అందరు పాటలు ఏకీభవించారా? మన దైవజనులు ఏమన్నారంటే, స్వరమిదిగో కొలుమి వరరాజాని నోగూర్చి నిరతము పాడానిము మరియు పరిశుద్ధ వార్తతో పరిపూర్ణముగా నింపు. ఏమంటున్నారు దైవజనులు? స్వరమిదిగో కొనుమి వరరాజా నిన్ను గూర్చి నిరంతరము పాడే స్వరముగా నా స్వరము నుంచయ్యా అని చెప్పి తన స్వరమును దేవుని కోసము సమర్పించేశారు దైవజనులు. కనుక ప్రియులారా, మనం ఏం చేయాలి? ఈ స్వరముతో నిరంతరము దేవునిని స్తుతిస్తూ ఉండాలి. ఇంకా మనం చూస్తే ఈ పెదవులతో నీ మహనీయమైన పరిశుద్ధ వార్తతో ఈ పెదవులను నింపు ప్రభువా అని చెప్పి దైవజనులు చక్కగా వ్రాస్తూ ఉంటారు. కనుక ప్రియులరా, మన పెదవులతో మన స్వరముతో నిరంతరము విశ్రమించకుండా ప్రభువును స్తుతించే పెదవులుగా మన పెదవులు మన స్వరము ఉండాలని మీకు తెలియజేస్తున్నాను. ఇంకా చూడండి, ఆయన విశ్రమించని చెవులు ఆయనవి. కనుక ఆయన చెవులు ఏం చేస్తాయి? మన ప్రార్థనలన్నిటినీ ఆలకిస్తూ ఉంటాయి. కనుక మన చెవులు మన చెవులు నిరంతరం దేవుని మాటలు వింటున్నాయా? నిరంతరము ఏం వింటున్నాయి? ఒక భక్తుడు అంటాడు, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి ఏం కట్టి పెట్టాలి? ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టి ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి దేవుని వద్దకు రావాలి. కనుక ఏం కట్టి పెట్టాలి? చెడు మాటలు వినుట కట్టి పెట్టాలి. అయ్యగారు అన్నారు, చెడు మాట్లాడేది వారి దగ్గర శక్తి భక్తి ఉండదు, వినేవారి దగ్గర కూడా శక్తి ఉండదు, భక్తి ఉండదు. కనుక ఏమనకూడదు? ఈ చెవులతో చెడు మాటలు వినకూడదు. ఎల్లప్పుడు దేవుని స్వరం వినే చెవులుగా మన చెవులు ఉండాలి. సమూయేలు గారు 3 సంవత్సరాల వయసులోనే ఏమన్నాడంట? దేవుని స్వరమును విన్నాడు. కనుక ప్రియులారా, దైవజనులు దేవుడు కనబడును మాట్లాడును. కనుక మాట్లాడతారు ఆయన. వినే చెవులు ఉన్నాయా మీకు? కనుక ఆయన మాటలు వినే చెవులుగా మన చెవులు ఉండాలి. ఇంకా మనం చూస్తే ప్రియులరా, ఆయన చేతులు నిరంతరము మన చేతిని పట్టుకోవడానికే ప్రయత్నిస్తాయి. కనుక మన చేతిని కూడా ఎలా ఉంచాలి? దేవుణ్ణి పట్టుకునే హస్తములకు మన చేతిని ఉండాలి. కనుక మన పాదములు, కనుక ఏం చేయాలి? మన పాదములు కూడా స్వార్థ కోసం పరిగెత్తే పాదములుగా ఉండాలి. కనుక
సభలకు వచ్చారా అందరూ? ఎంతమంది వచ్చారు? చేతులు ఎత్తండి. మిగతా వారి పరిస్థితి? అందరూ వచ్చారా? కనుక సువార్త ఎక్కడ ప్రకటింపబడుతుంటే అక్కడ మన పాదములు ఉండాలి. ఏమర్థమవుతుందా? మన పాదములు దేవుని సువార్త ఎక్కడ విత్తబడుతుంటే అక్కడికి వెళ్ళి ఆ సువార్తను అందుకొని ఆ ఆత్మ నింపుదల పొందుకునే స్థితి మనకు ఉండాలి. కనుక మన పాదములు పరిచర్య చేసే పాదములుగా ఉండాలి, సువార్త పనిచేసే పాదములుగా ఉండాలి, కనుక ఆయన ఎదుట నిలవబడే పాదములుగా ఉండాలి అని మీకు నేను మరి తెలియజేస్తున్నాను. కనుక ప్రియులారా, ఈ రీతిగా మీరు విశ్రమింపవద్దు, దేవునిని కూడా ఆయన కూడా విశ్రమించాడు. కనుక ప్రియులారా, ఆయన తలంపు నిరంతరము మన మీదే ఉన్నది కనుక మన తలంపు కూడా ఆయన మీదే ఉంటూ మనం కూడా విశ్రాంతి లేకుండా ప్రభువును తలంచుకుంటూ ప్రభువును సేవిస్తూ ఆయన రాకడకు సిద్ధపడగలిగిన భాగ్యము దేవాతి దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. దయానిధివైన మా తండ్రి, నీవు విశ్రమించిన దేవుడు ప్రభువా, మమ్మల్ని కూడా అయా ఈ లోకములో నీ మేఘమెక్కేంత వరకు విశ్రమింపనీయకుండా నీ తలంపుతోనే అయా నీ స్వరముతోనే మేము కూడా నీ పాదములతో మా పాదములను కలిపి నీతో నడవగలిగిన ధన్యత, నిన్నే తలంచుకుంటూ విశ్రమించకుండా ఉండే ధన్యత మా అందరికీ దయచేసి దీవించమని యేసు నామమున అడిగి వినయముతో వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.